హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి బ్లౌజ్కి చేతులు కటింగ్ చేసే విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అది బ్లౌజ్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని పర్చ్ చేసుకొని మనం చాలా ఈజీగా అర్థాలని చూపించానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి చేతుల్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం ఈ రెండు ఫోల్డ్స్ ఉన్నాయి కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి చంక అతుకు పడుతుంది కాబట్టి మనం ముందుగానే ఈ యొక్క క్లాత్ ని జరుపుకోవాలండి. మనం ఇలాగా పైకి జరుపుకోవాలండి. మనకి ఎంత లూజ్ కావాలో అంత అనేది చూసుకున్న తర్వాత మనకు ఆ అతుకు అనేది మనం కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఒకసారి ఈ యొక్క చేతులు అనేది మనం ఇలా కొలుచుకోవాలండి. 6 ఇంచులు పొడుగున్నదండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం కింద లూజ్ ఇలా చెక్ చేసుకోవాలండి. లూజ్ చూసినట్టయితే 13 ఇంచులు ఉన్నదండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముందుగా ఇక్కడ హై లూజ్ అనేది తెలుసుకోవాలండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే 7 ఇంచులు ఉన్నదండి. అంటే 7 ఇంచులు అంటే 14 ఇంచులు లూజ్ ఉన్నదండి, హై లూజు. ఈ తర్వాత హార్మోల్ ఇలా చూసుకోవాలండి. హార్మోల్ చూసినట్టయితే 16 ఇంచులు ఉన్నదండి. మనకు 14 ఇంచులు ఉన్నదంటే ఇది 16 ఇంచులు అనేది వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. మనం ఒక 1/2 ఇంచు కిందికి వదిలేసుకొని డ్రా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం ఖర్చు వదులుకున్న తర్వాతనే మనకి కావాల్సింది ఇలా మనం చూసుకోవాలండి. ఖర్చు కోసం కూడా పై భాగంలో ఒక 1/2 ఇంచు ఇలా వదిలేసుకోవాలండి. ఆర్మోల్ చంక డౌన్ అనేది 3.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. మనకు 14 ఇంచులు రావాలి కాబట్టి 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. కిందకి వచ్చేసి లూజ్ వచ్చేసి 13 ఇంచులు కదా, 6.5 ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకుందామండి. చేసుకున్న తర్వాత ఇలా మనం డ్రా చేసుకోవాలండి. చంక రౌండ్ ఈ విధంగా వచ్చేలా మనం మార్క్ తో ఇలా చేసుకోవాలండి. మనకి 16 ఇంచులు రావాలి కదా. ఒకసారి మనం బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసుకున్నది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ బ్యాక్ పార్ట్ ని మనం ఒకసారి చూసినట్టయితే ఈ విధంగా మనకి ఈ ఆర్మోల్ అనేది కరెక్ట్ గా సెట్ కావాలి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనం వేసుకున్న మార్క్ ప్రకారంగా ఇక్కడ టక్స్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చూపిస్తానండి. ఇలా కటింగ్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ సంకలో తీసుకోవాలండి. మనం పైన భుజం కాడించి చిన్న టక్స్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ పెట్టుకున్న కాడించి 1 ఇంచే వదిలేసుకొని మనం ఇక్కడ నుంచి సంక లోతు అనేది తీసుకోవాలండి. ఇలాగా ఒక 1/2 ఇంచు సంక లోతు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ మనకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అర్థం కావాలంటే చిన్న టక్స్ అనేది ఇలా మనం పెట్టుకోవాలండి. కుట్టేటప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఫ్రెండ్, ఇప్పుడు మనం ఈ చిన్న పీస్ కూడా మనం కటింగ్ చేసుకోవాలండి. ఫ్రెండ్, ఇప్పుడు మనకు అతుకు పడుతుంది కాబట్టి దానికి మనం ముందుగానే ఒక పీస్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్, కట్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మనం ముందుగానే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చూపించండి.